నమస్తే అండి. ఈరోజు అమావాస్య వెళ్ళిపోయింది కదా, అంటే ఇంకా ఉంది. మళ్ళీ శుక్రవారం రేపు దేవుణ్ణి బాగు చేయకూడదు కదా, అందుకని ఇవాళే క్లీన్ చేస్తున్నాను దేవుడి రూము. ముందైతే మొత్తం తడిగుడ్డుతో తుడిచేసేసి తడి క్లాత్తో మొత్తం మళ్ళీ పొడి క్లాత్తో తుడిచేసాను. చాలా నీట్గా వచ్చేసింది. రేపటి నుంచి శుక్రవారం శ్రావణ మాసం బిగిన్ కదండి. రేపు శ్రవణ నక్షత్రం. కుదిరిన వాళ్ళు సూర్యోదయం లోపే పూజ చేసుకుంటే చాలా మంచిది. నేను అందుకే ఈరోజు మొత్తం క్లీన్ చేసేస్తున్నాను. మొన్నటి వరకు పేపర్లు వేసేదాన్ని, ఇవాళ ఈ క్లాత్ వేసానండి. ఈ క్లాత్ మేము తిరుపతిలో కళ్యాణం చేయించినప్పుడు ఇచ్చారు. ఈ బ్లౌజ్ పీసు దీన్ని కట్ చేసి 2 భాగాలు చేసి ఇక్కడ వేశాను. ఇక్కడ గోవింద నామాలు ఉంటాయి చూడండి, అన్నీ ఇట్లా వేసాను అనమాట. ఇది చాలా బాగుంది, వేస్తే నీట్గా ఉంది. పటాలన్నీ తడిగుడ్డతో తుడవకూడదండి. తడి క్లాత్ తుడిస్తే ఈ పటాల్లోకి వాటర్ వెళ్ళిపోతుంది. అందుకని పొడి క్లాత్తోనే మంచిగా తుడవాలి. ఇట్లాగూ నేను ఒక బ్లౌజ్ పీస్ పెట్టుకుంటాను మెత్తగా తుడవడానికి వీలుగా. ఇది గంధం పౌడర్లో కొంచెం జువ్వాది అంటారు కదండి, ఇది వేస్తే మంచి స్మెల్ వస్తుంది. ఇది వేసి కలిపేసేసి బ్రష్తో నేను బొట్లు పెడతాను పటాలకి. ఇదండి జువ్వాది అంటే. ఇలా చిక్కగా కలిపేసుకోవాలి గంధాన్ని. ఇలా బ్రష్తో తీసుకుంటాను నేను. బ్రష్తో తీసుకొని ఇలా పెట్టాలండి. దీని మీద మనం కుంకుమ పెట్టేసుకోవాలి. అన్నీ క్లీన్ చేసేసి బొట్లు పెట్టేసి రేపు పూజ కోసం ముగ్గులు కూడా వేసేసుకున్నానండి. కుబేర ముగ్గు వేశాను, అలాగే దీపారాధన కుందికి స్వస్తిక్ వేశాను. శుక్రవారం రేపటి శ్రావణ మాసం కాబట్టి నేను 2 దీపాలు పెడతాను. అలాగే గుమ్మానికి కూడా మొత్తం తుడిచి పసుపు బొట్లు కూడా పెట్టేశాను. పూజ రూమ్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత సంధ్యాదీపం పెట్టానండి. ఇవాళ పెద్దగా పూజ చేయలేదు పొద్దున, అందుకని బాబా కూడా 2 పువ్వులు పెట్టి బాబా నామాలు చదువుకుని ధూపం చూపించాను. ఇది శ్రావణ మాసం కదండి, అందరూ లక్ష్మీదేవిది పూజ మంచిగా చేసుకోండి. ఎందుకంటే ప్రతిరోజు దీపం పెట్టి కనకదార స్తోత్రం చదివితే ఈ నెల రోజులు చాలా మంచిది. 2 పూట్ల చదివితే ఇంకా మంచిది. కుదిరిన వాళ్ళు చదువుకోండి. కనీసం లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం అన్నా చదువుకొని పువ్వులు పెట్టి నమస్కారం చేసుకుంటే చాలా మంచిది. కొంచెం కుంకుమ పట్టుకుని కనకదార స్తోత్రం చదువుకుని చేయొచ్చు. లేకపోతే ఓపిక ఉన్న వాళ్ళు ప్రతి శుక్రవారం కూడా షోడశోపచార పూజ చేసుకోవచ్చు. నేనైతే ఈ నెల రోజులంతా లక్ష్మీ పూజ చేస్తానండి. అంతేనండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ అండి.